హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక 3 డేస్ 4 డేస్ బ్యాక్ అయితే ఇది కటింగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసినాను కదండి. క్లాస్ 4, ఇది మాత్రం క్లాస్ 5 అండి. అయితే దీని స్టిచ్చింగ్ వీడియో చూపిద్దామని చెప్పేసి క్లాస్ 5లో మాత్రం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, దీన్ని నీట్గా ఎట్లా అనేది మనకు మీకు ఎంత కుట్టరాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగానైతే మీకు చూపిస్తానండి. చూడండి, ఇవైతే 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ చిన్న సైజే తీసుకున్నానండి. చూడండి, 2 పార్ట్స్ అయితే ఉన్నాయి. ఓదానిపైన ఒకటి ఇట్లా షోల్డర్ల దగ్గర ఫస్ట్ ఇవి జాయింట్ చేసుకోండి. స్టిచ్చింగ్ ఏ రకంగా వేసుకోవాలి అనేది కాటన్ క్లాత్లు అయితే తీసుకోండి. స్టిచ్చింగ్కి మీకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం ఏంటంటే అటు వంగేటట్టు ఉంటే జారుడు క్లాతులు కాకుండా కాటన్ అయితే స్టార్టింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి ఇట్లా అవసరం అనుకుంటే మీరు మార్కింగ్ చేసేసుకోండి. ఇట్లా ఒక 1/2 ఇంచు ఖర్చు ఎంతవరకు అయితే మనము స్టార్టింగే కాబట్టి నేర్చుకోవడం కూడా కరెక్ట్గా నేర్చుకోండి. 1/2 ఇంచు వరకు అయితే ఖర్చు కోసము ఇట్లా మార్కింగ్ చేసుకోండి. మీకు తెలియని వాళ్ళకి ఇట్లా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. నిదానంగా మోటార్ ఉన్న వాళ్ళైనా రెగ్యులేటర్ నిదానంగా రన్ చేయండి. హాఫ్ ఇంచ్ అయితే కరెక్ట్గా స్ట్రైట్గా వేసుకోండి లైన్. ఇంకొక స్టిచ్ అయితే కరెక్ట్గా వేసుకోండి. కొంచెం అటు ఇటు ఉన్నా కానీ రబ్ చేసుకోవాలి. షోల్డర్ సైడ్ అయినా స్టార్టింగ్ అయినా ఆమ్ రౌండ్ సైడ్ అయినా కానీ ఈ కట్ చేసుకున్న తర్వాత ఇలా చివర్లు కట్ చేసుకోవడం స్టార్టింగ్ నేర్చుకుంటారు కాబట్టి ఈ పద్ధతి నేర్చుకోండి. ఇలా చిన్నగా చిన్న కోన్ షేప్ లాగానైతే 4 మూలల దగ్గర చిన్నగా కటింగ్ చేసేసుకున్నాం అనుకోండి, ఎక్కడ పట్టేసినట్టు ఉండకుండా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఉల్టా సైడ్ తీసేసుకొని నేను చెప్పేది డ్రెస్ పెట్టుకోటండి, పంజాబీ డ్రెస్ పెట్టుకోటు. చూడండి ఏ రకంగా ఖర్చుకు మలుస్తున్నానో చూడండి. బాగా ఎక్కువ కాకుండా చిన్నగా డబుల్ ఫోల్డింగ్ అయితే ఇలా తీసేసుకోండి. ఇలా సూది పైకి అనుకొని ఇలా ఏదన్నా ఒక షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటూ రండి. చూడండి, కుట్టు అటు ఇటుగా నేను ఇంకొక కుట్టు కూడా వేసి చూపిస్తాను. చూడండి, అడ్డదొడ్డంగా కాకుండా ఇలా కాకుండా ఇలా పక్కెంబడి మనం ఎక్కడి నుంచి అయితే ఫోల్డింగ్ చేసినామో అక్కడనే పక్కెంబడి వేసింది అనుకుంది. ఈ కుట్టుకి మీరు తేడా చూడొచ్చు. ఇట్లా వేసింది కరెక్ట్ అండి. ఇట్లా వేయడం నేర్చుకోండి. స్టార్టింగ్ నుంచి మనము ఏ రూట్లో పోతే ఆ రూట్లోనే వస్తుందని అంటారు కదా. మంచి ఫస్ట్ స్టార్టింగే మంచి నీట్గా నేర్చుకున్నారనుకో అదే నీట్నెస్ వస్తుందండి. చూడండి, ఫోల్డింగ్స్ దగ్గర కొంచెం భయపడకుండా నిదానంగా కొంచెం ఉండంగానే మనం ఫోల్డింగ్ చేసింది ఎక్స్ట్రా కొంచెం ఒక 1 ఇంచ్ వరకు ఉండంగానే దాన్ని అక్కడనే స్టాప్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసుకోండి. ఇట్లా ఇలా నిదానంగా కుట్టి చూపిస్తున్నానండి. ఇది పర్ఫెక్ట్గా కుట్టొచ్చిన వాళ్ళు అయితే 5 నిమిషాలలో కుడతారు. చూడండి, ఎక్స్ట్రాగా 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా మనం మలుసుకున్నది ఉండగానే ఇంకొంచెం ఎక్స్ట్రాగానైతే మనం కుట్టి పెట్టుకోవాలి. ఫోల్డింగ్ చేసి పెట్టుకొని ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇట్లా అయితే మన ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం కరెక్ట్గా ఇక్కడి వరకు మనం కుట్టి పెట్టినాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇటు ఫోల్డింగ్ ఇబ్బంది అవుతుంది మనకి. అందు గురించి అని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ ఉండగానే ఎక్స్ట్రా ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకోవాలి. నేను చెప్పే విధానము కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ప్రతిదీ చూపిస్తానండి. కొంచెం టైం అయితే పడుతుంది. నిదానంగా చూసుకుంటూ టైం ఖచ్చితంగా దొరికినప్పుడు క్లియర్గా చెప్పాలి కదా. ఆగమాగం చెప్పి ఆగమాగం కుట్టి కటింగ్ చేసి చెప్పిన దానికంటే నిదానంగా టైం తీసుకొని స్టిచ్చింగ్ చేయడం చూపిస్తున్నానండి. మీకు ఏమన్నా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇదే విధంగా మనం ఏ రకంగా అయితే ఫోల్డింగ్ చేసినామో
చూడండి. ఇప్పుడు నేను పట్టుకొని చూపిస్తా. ఇగో ఆటోమేటిక్గా అదే ఫోల్డ్ అయిపోయింది. ఇక్కడ వచ్చింది కదా, ఇది ఎట్లా తీసుకోవాలి అని చెప్పి అనేది కాకుండా ఇంకొక స్టిచ్ పైనుంచి వేసేసుకుంటే బాగా కనిపిస్తుంది. పైనుంచి చూస్తే ఇది అటు ఇటు లేవకుండా ఉంటుంది. ఇంకొక స్టిచ్ ఇక్కడ నుంచి ఇటు, ఇది బ్యాక్ సైడ్ వేసినాం కదా, ఇటు సైడ్ కూడా అదే విధంగా ఇంకొక స్టిచ్ అయితే వేసిస్తే షోల్డర్ దగ్గర నీట్గా కనిపిస్తుంది. ఇది కటింగ్ చేసేసుకొని మళ్ళీ ఈ చివర ఆర్మ్ రౌండ్ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ అయ్యేదా విధిగా అండి. మనం నెక్ దగ్గర అయితే ఇంత ఫోల్డింగ్ చేసినామో అదే విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. డ్రెస్ పెట్టుకోవటం అయితే చాలా ఈజీ అండి. స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి మెయిన్ బేసిక్ అంటే ఇదే అండి. బ్లౌజులు పర్ఫెక్ట్గా కుట్టాలి అని అంటే ఫస్ట్ ఇది నేర్చుకోండి. కాటన్ క్లాత్ తీసుకోండి. ఈ వాయినానికి పెడతారు కదా 25 రూపీస్ 20 రూపీస్ బ్లౌజ్ పీస్లు, అవి కూడా యూజ్ అవుతాయండి. ఇట్లాంటివి ట్రై చేయడానికి అవి అయితే మంచిగా పనిచేస్తాయండి. వీలైతే అవి యూజ్ చేసుకోండి. సేమ్ ఏదో విధిగా ఇంకో ఆర్మ్ రౌండ్ సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఉల్టా సైడ్ అయితే మొత్తం నెక్ ప్రాపర్టీ ఆర్మ్ రౌండ్స్ దగ్గరనైతే నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నానండి. ఫోల్డింగ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు సైడ్ కుట్లు వేయడం. ఈ సైడ్ కుట్లు వేస్తున్నానంటే సేమ్ ఇది నేర్చుకుంటే మీకు డ్రెస్ కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందండి. నేను ఈ కుట్లు ఎట్లా వేస్తున్నాను అనేది మార్కింగ్ చేసిన చూడండి. ఈ మార్కింగ్ మీద యథావిధిగా అలానే స్టిచ్ వేసుకురాను. అంటే మీరు ఖర్చుకి ఎంతవరకు వదిలిపెట్టుకుంటారో అంతవరకు అయితే వదిలిపెట్టుకోండి. నేనైతే స్కర్ట్స్ కోసం ఇక్కడ పెట్టినానండి. ఇంకొంచెం లెంత్ ఎక్కువ ఉంటే మట్టుకు ఇక్కడ వరకు వచ్చేది. ఇది క్లాత్ ఇంకొక 5-6 ఇంచులు అయితే లెంత్ ఎక్కువ ఉంటే ఇక్కడ వరకు వచ్చేది. కాకపోతే నేను చిన్నగా తీసుకున్న క్లాత్. స్కర్ట్స్ మాత్రం ఇక్కడికి వచ్చినాయండి. ఇలా ఒక రఫ్ అయితే చేసుకోవాలి. కచ్చకల దగ్గర మనము స్కర్ట్స్ ఎక్కడైతే పెట్టుకుంటామో చిన్నగా కచ్చకని అయితే ఇట్లా పెట్టుకోవాలండి. కనిపిస్తుంది వీడియోలో. ఇట్లా చిన్న కచ్చకని అయితే పెట్టుకుంటే ఇక్కడికి స్టాప్ చేయాలి అనేది. ఇక్కడ ఒక చిన్న రఫ్ అయితే గుంజాలండి. ఈ రఫ్ ఇచ్చినామనుకో స్కర్ట్స్ దగ్గర ఊడిపోకుండా ఒకటే కుట్టు మీద ఆగకుండా రఫ్ దగ్గరనైతే సూపర్గా ఉంటుందండి. ఏదో విధిగా డబుల్ స్టిచ్ అవసరం అనుకుంటే ఇంకో 2 స్టిచ్ చేసి వేసుకోవచ్చు. నేనైతే 3 వేస్తున్నా. తీసేయాలి. ఇట్లా చివర్ల దగ్గర అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అయితే ఇస్తే ఎక్కడ పట్టేయకుండా ఉంటుంది. యథావిధిగా సేమ్ ఇట్లా నేనైతే 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నా కదా. ఇటు సైడ్ మార్కింగ్ చేయలేదు. 2 ఇంచుల వరకు అయితే ఎంతవరకు అయితే నేను ఖర్చుకు పెట్టినా అంతేవరకు స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇది వేసేటప్పుడు కొందరికి కరెక్ట్గా రావు. ఈ కచ్చుకలు ఎందుకు పెట్టినా అంటే చిన్న చిన్నగా 2 ఈక్వల్గా రావడం కోసం, కొంచెం అటు ఇటు అయినా కానీ ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పట్టుకురావడం కోసం. రఫ్ అయితే ఖచ్చితంగా అండి. రఫ్ చేయకపోతే స్కర్ట్స్ దగ్గర ఊడిపోతుంటుంది. సేమ్ ఇప్పుడు ఏంటంటే డ్రెస్కి అయితే మనం స్కర్ట్స్ ఎట్లనైతే కుట్టుకుంటామో ఇది నేర్చుకున్నారనుకోండి డ్రెస్ కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా స్కర్ట్స్ దగ్గర మనం
రఫ్ అయితే చేసుకున్నాం కదా, రఫ్ చేసుకున్న దగ్గర నుంచి ఇట్లా కొంచెం ఒకసారి స్ట్రేట్గా అనుకోండి. మీకు అలవాటు కావడం కోసం చూపిస్తున్నా. ఇట్లా మనం క్లాత్ ఇక్కడ కచ్క దగ్గర స్కర్ట్స్ దగ్గరనైతే ఎంత క్లాత్ అయితే మనం ఫోల్డింగ్ ఉంచుకున్నామో అంతే ఫోల్డింగ్ వరకు చేసుకొని చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నా ఈ స్కర్ట్స్ దగ్గర ఎట్లా తీసుకోవాలనేది. డబ్బా షేప్ లాగా రావాలండి. కొంచెం ఇక్కడ స్కర్ట్స్ దగ్గర అయితే ఎక్కడైతే ఎండ్ చేసినో దానికి ఒక 1/2 ఇంచు పైకి, ఒక 1/2 ఇంచు పైకి ఇట్లా ఒక స్టిచ్ అడ్డంగా తీసి డబ్బా షేప్ లాగా వస్తుందండి. ఇలా ఫోల్డింగ్ ఎంతవరకు అయితే ఉంచుకున్నామో అంతవరకు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది నీట్గా స్కర్ట్స్. ఈ లెంత్ తక్కువ తీసుకున్నా కాబట్టి ఇంత చిన్నగా వచ్చింది. లెంత్ ఎక్కువ తీసుకుంటే ఇక్కడ వరకు ఇట్లా వచ్చేదండి. ఇంత హైట్ అనేది ఉండేది, ఒక 7-8 ఇంచుల వరకు అయితే ఉండేది స్కర్ట్స్. సేమ్ యథావిధిగా వన్ సైడ్ అయిపోయింది కదా, ఇంకో సైడ్ కూడా స్కర్ట్స్ కుట్టేసాను. చాలా ఈజీ అండి. అంటే నాకు కుట్టచ్చు కాబట్టి నాకు ఈజీ అనిపిస్తే మీరు 2 సార్లు ట్రై చేస్తే మీకు కూడా ఈజీనే, పెద్ద భయపడేది ఏముండదు. ఇంట్రెస్ట్ పెట్టండి, కాన్ఫిడెంట్గా చేస్తే ఏ పనైనా కానీ రాదు అనేది ఉండదు. ఒక 1/2 ఇంచ్ వరకు అయితే పైకి పోవాలి ఖచ్చితంగా. ఇలా అయిపోయింది కదా. కిందికి ఒకసారి కూర ఉంటేనేమో అట్లే సేమ్ వదిలిపెట్టుకోవచ్చు. కొంచెం కూర అటు ఇటు కొంచెం కట్ అయిపోయింది కదా, దీన్ని మళ్ళీ ఒకసారి డబుల్ ఫోల్డింగ్ చేసేయాలండి. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నాను. ఇలా చిన్నగా మలుస్తే సరిపోతుంది. డబుల్ ఫోల్డింగ్ ఎక్కడ వేసినా డబుల్ ఫోల్డింగ్ అయితే ఖచ్చితంగా వేయండి. అడ్డదొడ్డంగా కాకుండా కుట్టు ఫస్ట్ నీట్గా ఫినిషింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడికక్కడ చిన్న చిన్న ఇట్లా దారం పూసలు ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు నీట్గా వేసుకోవాలండి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇట్లాంటివి ఉంటే మాత్రం ఫినిషింగ్ నీట్గా కనిపించదు. అంతే అండి. ఈ కుట్టుతో లాస్ట్ కుట్టు డ్రెస్ పెట్టుకుంటూ కంప్లీట్గా కుట్టుడు అయితే చూపించినాను. మీరు ఎంతమంది ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారో చూస్తాను, మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందనేది. ఈ చివర్లు ఇట్లా దారం పూసలు ఏమన్నా ఉంటే మాత్రం కటింగ్ చేసేసుకోవాలండి. సేమ్ యథావిధిగా ఆ పక్కన ఇట్లా కచ్చుకలు పెట్టుకున్నాము. అక్కడక్కడ ఏంటంటే ఫ్రీగా ఉంటుంది అనమాట. క్లాత్ మనం లోపలికి ఎంత ఎక్కువ పెట్టుకున్నా కానీ ఫ్రీగా ఉంటుంది, పట్టేసినట్టు కాకుండా క్లాత్. ఇలా నీట్ ఫినిషింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. స్టార్టింగే కాబట్టి మీరు స్టార్టింగు పూల దారిలో పోతే పూల బాట ఎట్లా ఏర్పడుతుందో సేమ్ అట్లే అండి. నీట్గా నేర్చుకుంటే మీరు అదే నీట్గా ఉంటుందండి. ఎంత ఫాస్ట్గా కుట్టినా మనం అదే రకంగా కుట్టాలి అని అన్నట్టు ఉంటుంది. అడ్డదొడ్డంగా నేర్చుకుంటే అట్లే వస్తుంది మీకు, తర్వాత కూడా అదే అలవాటులాగా అయిపోతుంది. నీట్ ఫినిషింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. లేట్ అయినా పర్వాలేదు, నిదానంగా నేర్చుకోండి. 1-2 సార్లు చూడండి. వీడియో అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇది ఒకసారి ఐరన్ చేస్తే నీట్గా కనిపిస్తుందండి. అంతే. ఓకే అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.